జబర్దస్త్ కామెడీ ఉన్నా కూడా పర్లేదు, కొంచెం అది కూడా లేదు, క్రింజ్ కామెడీ. ఆఫ్ కోర్స్ అనిల్ రావిపూడి గారు అండ్ వెంకటేష్ గారు సంక్రాంతి విన్నర్స్. అందరికీ నచ్చుతుంది అయితే గ్యారెంటీ లేదు. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే ఏకంగా ఎగేసుకుంటూ వచ్చేస్తారు. కొరికేస్తానని అది చాలా బాగుంటుంది. ఇక అనిల్ రావుపూడి సినిమాలకు ప్రతి సినిమాకి వస్తుంది ఆ రివ్యూ, కానీ ఫ్యామిలీ వాళ్ళకి బాగా ఎక్కిద్ది. లాగ్ క్రింజ్ కామెడీ అలా ఏం లేదు. టీవీ సీరియల్ అని చెప్పాలి. మరి అంత కామెడీ ఏం లేదు, రెగ్యులర్ హిట్ స్టార్టింగ్ లో నవ్వేసినాను, దాని తర్వాత సెకండ్ పార్ట్ లో ఎక్కడ నవ్వాలని చెప్పలేదు అనిల్ రావు. క్రింజ్ స్టోరీ తీసుకోవడం అనేది ఇట్స్ నాట్ దట్ గుడ్. మొత్తం ఒక క్రింజ్ లైన్, ఒక క్రింజ్ స్టోరీ, అసలు స్టోరీ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింట్ తీసుకుని దాన్ని అలా లాగాలని చూసారు, అది కూడా కొంచెం కామెడీగా చేస్తుంటే బాగుండేది. ఇట్స్ నాట్ దట్ ఎంటర్టైనింగ్. అన్న ఎలా ఉందన్న మూవీ? అసలు ఎక్స్పెక్టేషన్ అయితే లేదు భయ్య. ఇట్స్ నాట్ సంక్రాంతి ఫెస్టివల్ లాగా కొంచెం బాగుంటుంది అంటే కొంచెం ఎంటర్టైనింగ్ కానీ ఫ్యామిలీతో ఎక్స్పెక్ట్ చేసాము, బట్ అంత అయితే కామెడీ లేదు. అంటే వీళ్ళిద్దరిది బ్లాక్ బస్టర్ కోంబగా బ్రో, రిపీట్ కాలేదు ఇంకా లేదు. యాక్చువల్గా ఇంతకుముందు మూవీస్లో కొంచెం కామెడీ ఉండేది, అది చాలా కొంచెం ఎంజాయ్ చేశారు. ఇంతకుముందు F2 కానీ F3 కానీ కొంచెం అది కామెడీ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇందులో కామెడీ మిస్ అయింది, బట్ కొంచెం స్టార్టింగ్లో కొంచెం ఏదో ఫస్ట్ హాఫ్ కొంచెం అటు ఇటు అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ మొత్తం ఫ్లాట్ అయిపోయింది. ఇంకంతా కొంచెం అంత కామెడీ అనిపించలేదు. పేరులో ఉన్న సంక్రాంతి పండుగ మరి సినిమాలో ఉందా? లేదు, పాటల్లో మాత్రమే ఉంది. పాటలు హిట్, సో దాని వల్లనే ఇంత క్రేజ్ వచ్చింది. సో సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా ఫస్ట్ గోదావరి గట్టు సాంగ్ బాగా పిక్చరైజ్ చేశారు, అది ఒకటే అంతే. ఇంకా మిగిలినవన్నీ కూడా నార్మల్ వెళ్తుంది. జబర్దస్త్ కామెడీ ఉన్నా కూడా పర్లేదు, కొంచెం అది కూడా లేదు, క్రింజ్ కామెడీ. ఒక చిన్న బాబు క్యారెక్టర్తో కొంచెం కామెడీ ఇచ్చారు. ఆ ఒక్క బాబుది యాక్టింగ్ బాగుంది, అదొక కామెడీ కొంచెం బాగుంది. బట్ ఓవరాల్గా అయితే అంత కామెడీ అనిపించదు ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్. టీవీ సీరియల్ అని చెప్పాలి. వెబ్ సిరీస్ కామెడీ అంత కామెడీ అయితే అంత అనిపించదు భయ్య. అంత పడి నవ్వే అంత లేదు. వాళ్ళ కాంబినేషన్కి ఇది ఒక బ్రేక్ అనుకోవాలి అంతే. ఎందుకంటే ఇంతకుముందు సినిమాలు బాగా మంచి కామెడీ అనిపించింది, ఇది అంత అనిపించలేదు, కొంచెం క్రింజ్లో వెళ్ళిపోయారు బాగా. లేదు అసలు 1.5 2 ఇష్టం కూడా ఎక్కువ, 2 మ్యాక్స్. గుడ్ అండి, సూపర్ హిట్ అండి. యా, ఫుల్ ఫన్ ఫిల్డ్ ఫిలిం అండి, చాలా బాగుంది. సంక్రాంతికి పక్కా బ్లాక్ బస్టర్ ఫిలిం. యా, ఆఫ్ కోర్స్ అనిల్ రావిపూడి గారు అండ్ వెంకటేష్ గారు సంక్రాంతి విన్నర్స్. సంక్రాంతికి వస్తున్నాం, ఎలా ఉంది? పర్లేదన్న, బాగానే ఉంటుంది. అనిల్ రావుపూడి టార్గెట్ ఏంటి? ఓ సెట్ ఆఫ్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్, వాళ్ళ కోసం తీసుకున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? మహా అయితే ఒక 2.5 గంటలు సరదాగా రావాలి, ఎంజాయ్ చేయాలి. వాళ్ళ క్రైమ్ థ్రిల్లర్లో నచ్చవు, ఇంట్రెస్టింగ్గా కాన్సన్ట్రేషన్ పెట్టరు. సంక్రాంతి పండగ టైంలో రావాలి. సో ఆ టైప్ ఆఫ్ జోనర్ అనిల్ రావుపూడి సంక్రాంతి రిలీజ్ చేసుకున్నాడు. టార్గెట్ అయితే 100% రీచ్ అయిందని అనుకున్నాను నేను. అండ్ ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక మనకి ఆ పేరు, ఎక్స్పెషల్లీ ఆ వెంకటేష్ అండ్ హీరోయిన్ పేరు అవుతుందో చాలా అంటే చాలా బాగుంది, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ క్యారెక్టర్గా. అండ్ వాళ్ళ పేరు ఇంకా పెళ్ళైన పిల్లలు ఉన్న వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు, ఫ్యామిలీ మ్యాన్ హీరో వాళ్ళు వాళ్ళకి బాగా అట్రాక్ట్ అవుతారు. అండ్ మీనాక్షి చౌదరి రావడం వల్ల ఆ కేయోస్ కానీ అక్కడ టీవీ సీరియల్ జబర్దస్త్ కామెడీ అంటున్నారు అంటే ఫ్యామిలీస్ అయితే చూసేస్తారన్న. అంటే ఇప్పుడు మామూలుగా యాక్షన్ డ్రామాలు ఇవి నచ్చే వాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళకు కొద్దిగా క్రింజ్ కామెడీ అనేది అనిపిస్తుంది. బట్ అని అందరికీ నచ్చుతుంది అయితే గ్యారెంటీ లేదు. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే ఏకంగా ఎగేసుకుంటూ వచ్చేస్తారు. సంక్రాంతికి వస్తున్నాం, ఎలా ఉంది? సంక్రాంతికి వస్తున్నాం అయితే ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొట్టేసినట్టే. ఎందుకంటే మొత్తం యాక్షన్, డైరెక్షన్, సాంగ్స్, డ్యాన్స్ మొత్తం ఇరగదీశారు. సో ఈసారి అయితే పక్క బ్లాక్ బస్టర్ ఇదే. వెంకటేష్ గారి కామెడీ ఎలా ఉందండి? ఆయన కామెడీ ముందు తెలిసిందే కాబట్టి ఈసారి ఇంకా డబల్ ధమాకా ఉంది ఇందులో. సో అందరూ చూడాలని నేను కోరుకుంటున్నాను. పేరులో ఉన్న సంక్రాంతి పండుగ సినిమాలో ఉందా? సూపర్. సంక్రాంతి పండగ బయట ఎలా ఉంటుందో లోపల కూడా అలానే ఉంది. థియేటర్ మొత్తం సంక్రాంతి విన్నారా వెంకటేష్? విన్నర్ పక్కా. వెంకటేష్ గారికి ఏం చెప్తారు మరి? అయితే ఆయన ఈసారి సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొట్టినట్టు. సినిమా ఎలా ఉందండి? చాలా బాగుందండి, చాలా బాగా చేశారు. మీనాక్షి కూడా చాలా బాగా చేశారు, ఐశ్వర్య కూడా చాలా బాగా చేశారు. వీళ్ళ ముగ్గురు చాలా బాగుంది. కామెడీ అయితే సినిమా మొత్తం కామెడీ ఉంటుంది, క్లైమాక్స్ మాత్రమే కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది. వెంకటేష్ గారు చాలా ఎక్కువ షాక్ ఇస్తారు లాస్ట్లో. పేరులోనే సంక్రాంతి పెట్టాడు కదా, మరి సంక్రాంతికి ఇట్టు కొట్టాడు, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. వెంకీ మామకి ఏం చెప్తారు మరి? కంగ్రాట్స్ చెప్తాను, ఇంకేం చెప్పలేదు. కంగ్రాట్స్ టు సంక్రాంతికి వస్తున్నాం టీం. అనిల్ రావిపూడి గారు చాలా బాగా ఆలోచించి చాలా తీశారు సినిమా. అసలు బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్లో అందరం కలుద్దాం. చిన్న డైలాగ్ చెప్తారా వెంకటేష్?
అంటే వెంకటేష్ది వాళ్ళ కొడుకు ఒక కామెడీ సీన్ ఉంటుంది, కొరికేస్తానని, అది చాలా బాగుంటుంది. మీరంతా ఎండే ఉన్నారా, సంక్రాంతికి ఎవరు పోరా? సో ఈ విధంగా జరిగిందండి కన్వర్జేషన్. బట్ గోదావరి గట్టు సాంగ్ వచ్చేసి మన వెంకీ గారి కష్టాలు చూపించారు. అందులో అప్పాడాలు కూడా కనపడినాయి, బాధలు కనపడినాయి. సో ఓవరాల్గా మూవీ వచ్చేసి స్టార్టింగ్లో ఫన్తో స్టార్ట్ అవుతుంది. సో ఎండ్ వచ్చేసి ఒక మెసేజ్తో వెళ్ళిపోతుంది, గురు దేవో భవ అన్నట్టు. సో ఓవరాల్గా మూవీ వన్ టైం వాచబుల్. సంక్రాంతి ఒకటేసారి వచ్చింది కాబట్టి వన్ టైం వాచబుల్ అని నేను అంటా అనమాట. ఓకేనా మీకు? ఇంకా 10 రోజులు ఉందయ్యా, ఓపిక పట్టండి. ఇంకా 10 రోజులు ఉంది కదా, అయిపోతుంది. మూవీస్లలో ఇదే బాగుంది అనుకోవచ్చా? ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అన్న. ఇందాక మన డాకు మహారాజ్ కమర్షియల్ మూవీ, అర్థమైందా? దిర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్, అర్థమైంది? అనిల్ క్రింజ్ కామెడీ అంటారు కదా, ఈ మూవీలో అలా అనిపించింది. స్టార్టింగ్ లో నవ్వేసినాను, దాని తర్వాత సెకండ్ పార్ట్ లో ఎక్కడ నవ్వాలని చెప్పలేదు అనిల్ రావు. టీవీ సీరియల్ అయితే ఎపిసోడ్లు వస్తుంది, రాలేదే 2.5 గంటలు కాదు. ఎలా అనిపించింది? ఒక మంచి మూవీలా అనిపించిందా లేదంటే క్రింజ్ కామెడీలా అనిపించిందా? స్టార్టింగ్ లో నేను బాగా కనెక్ట్ అయిపోయాను, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసి కొద్దిగా మన ఎమోషన్లోకి వెళ్ళిపోయా, అంతే. అర్థమైంది? స్టార్టింగ్ లో కామెడీగా కనెక్ట్ అయ్యా, సెకండ్ హాఫ్ వచ్చేసి ఎమోషన్లోకి వెళ్ళిపోయా. పర్లేదు, ఏం మిస్ అయిందండి? మరి అంత కామెడీ ఏం లేదు, రెగ్యులర్ మూవీ. అది హిందీ మూవీస్ ఉంటాయి కదా, ధమాలు ధమాకా అలాంటిది, అంతే. కిడ్నాప్ అది రెగ్యులర్, పెద్దగా ఓకే, కైండ్ ఆఫ్ వన్ టైం వాచ్. సంక్రాంతికి వస్తున్నాం అన్నారు, మరి హిట్ కొట్టారా లేదా? యావరేజ్. బాగుందన్న, పర్ఫెక్ట్ సంక్రాంతి ఎంటర్టైనర్. ఫ్యామిలీస్తో హాయిగా ఒక 2.5 hours వెంకటేష్ అనిల్ రావుపూడి గారు మళ్ళీ కొట్టారు, 8th హిట్ వరుసగా. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫైట్స్, కామెడీ, పాటలు అన్నీ బాగుంది. పర్ఫెక్ట్ సంక్రాంతికి ఫ్యామిలీస్తో వచ్చి హ్యాపీగా చూడొచ్చు. నెగిటివ్ చెప్తున్నారు, టీవీ సీరియల్. ఇక అనిల్ రావుపూడి సినిమాలకు ప్రతి సినిమాకి వస్తుంది ఆ రివ్యూ, కానీ ఫ్యామిలీ వాళ్ళకి బాగా ఎక్కిద్ది. క్రింజ్ కామెడీ అలా ఏం లేదు, ఫ్యామిలీస్ పిచ్చిగా ఎక్కిద్ది. లేదు, కామెడీ అంతా నీట్గా ఉంది, అడల్ట్ కామెడీ ఏం లేదు, హాయిగా ఫ్యామిలీస్తో హ్యాపీగా చూడొచ్చు. సూపర్ సార్, సూపర్ అండి. కామెడీ కానీ హైలైట్ మెసేజ్ కానీ సూపర్, అన్నీ సూపరే. సంక్రాంతికి వచ్చాడు కదా, హిట్ కొట్టాడా? హిట్ చాలా బాగుందండి, చాలా బాగుంది. వెంకటేష్ కామెడీ టైమింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. పండగ ఒక మంచి మూవీ అనుకోవచ్చు. ఖచ్చితంగా అండి, డెఫినెట్గా ఫ్యామిలీతో చూసే మూవీ అనుకోవచ్చు అండి. కామెడీ ఎలా జనరేట్ చేశాడు ఇద్దరు హీరోయిన్స్ మధ్యలో? నాకైతే చాలా బాగా నచ్చిందండి. హిట్ కొట్టారా సంక్రాంతికి? సంక్రాంతి హిట్ కొట్టారండి. చూసారా అమ్మ ఎలా ఉంది సినిమా? బాగుందా? వెంకటేష్ బాబు ఎలా చేశారండి? చాలా బాగుంది, ఎక్సలెంట్ మూవీ, ఫ్యామిలీ ఓరియంటెడ్, చాలా బాగుంది. ఫుల్ కామెడీ. ఇద్దరు హీరోయిన్స్ మధ్యలో కెమిస్ట్రీ ఎలా వర్క్? చాలా బాగుంది. ఎలా ఉంది బ్రో మూవీ? సంక్రాంతికి వస్తుంది. బాగుందన్న, కామెడీగా ఉంది. అంటే హైలైట్స్ అంటే ఏం లేదు, హ్యాపీగా నవ్వుకోవచ్చు. ఒక ఫ్యామిలీ మ్యాటర్స్ ఎలా ఉంటుంది, ఒకళ్ళ అంటే పాత ఎక్స్ అండ్ ఇప్పుడు ఉన్నది ఎలా చెప్పుకుంటే ఎలా ఉంటుంది, ఆల్రెడీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు కదా, సేమ్ అదే టైప్లో ఉంది, నవ్వుకోవచ్చు హ్యాపీగా. సంక్రాంతికి వస్తున్నాం అన్నారు కదా, హిట్ కొట్టారా? హిట్ అంటే హిట్ అనే చెప్పాలన్న, అంటే లైక్ బ్లాక్ బస్టర్ అయితే కాదు, హిట్. ఓకే అంటే అంటే మరీ అంత యాక్వేషన్స్ ఏం లేవు, కానీ ఒక నవ్వుకోవచ్చు హ్యాపీగా, ఫ్యామిలీ వెళ్ళి హ్యాపీగా నవ్వుకోవచ్చు. లాగ్ అయితే ఎక్కడేం లేదు. సాంగ్స్ ఇచ్చినవి ఒక 2-3 బాగానే ఉన్నాయి. సీరియల్ లేదు, దానికి దీనికి సంబంధం అసలు, సీరియల్కి దానికి హ్యాపీగా నవ్వుకోవచ్చు. ఎలా ఉందండి సినిమా? చాలా బాగుందండి. మన హైలైట్స్ ఏంటంటే సింపుల్గా చెప్పుకోవాలంటే, మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు గురువులు మర్చిపోతాము, పెద్ద అయ్యాక గురువులు మర్చిపోకూడదనే కంటెంట్ హైలైట్. అదే హైలైట్ కూడా యాక్టింగ్. ఇంతవరకు వెంకటేష్ గారు తీసిన సినిమాలు అన్నింటికన్నా, కామెడీల కన్నా ఇది డిఫరెంట్ కామెడీ, డిఫరెంట్గా ఉంది అసలు సినిమా. ఇది తప్పు ఇది రైట్ అనేది ఏం లేదు, మొత్తం ఓవరాల్గా చూసుకుంటే సినిమా బ్లాక్ బస్టర్ అండి. ఇద్దరు హీరోయిన్స్ మధ్యలో కామెడీ ఎలా ఉంది? ఇద్దరు హీరోయిన్స్ మీద కామెడీ సూపర్ అండి. ఓన్లీ కామెడీ ఉందా? థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయా? థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయండి. క్లైమాక్స్ అంతా థ్రిల్లింగ్ టైప్లో రన్ అవుతుందండి. వచ్చాడు కదా, హిట్ కొట్టాడా వెంకీ మామ? బ్లాక్ బస్టర్ అండి. మూవీ బాగుందండి. హైలైట్స్ ఏంటి? కామెడీ, యాక్షన్ అంతా బాగుంది. వెంకటేష్ బాబు ఎలా చేశారు? బాగా చేశారు. కామెడీ బాగుంది. బాగుంది. హిట్టేనా మూవీ? హిట్. ఎలా ఉందండి మూవీ? బాగుంది, సూపర్. హైలైట్స్ వెంకటేష్ కామెడీ, సాంగ్స్, ఎవ్రీథింగ్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. పండగకి హిట్ కొట్టాడా? పండక్కి సంక్రాంతి విన్నర్. పేరులో ఉన్న సంక్రాంతి పండుగ మరి సినిమాలో ఉందా? సినిమాలో కూడా ఉంది, సూపర్. ఆల్ సాంగ్స్ హైలైట్,
బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ ఇస్ ఆల్సో హైలైట్. సంక్రాంతి విన్నర్ అనుకోవచ్చా? సంక్రాంతి విన్నర్. బాగుంది. హైలైట్స్ ఏంటి బ్రో? హైలైట్స్ అంటే ఇక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మొత్తం. ఓకే, సంక్రాంతి పండగ హిట్ కొట్టాడా? హిట్ హిట్. కామెడీ ఎలా ఉంది? కామెడీ చాలా అల్టిమేట్, చాలా హైలైట్ ఉంది. పేర్లో ఉన్న సంక్రాంతి పండుగ సినిమాలో ఇప్పుడు సంక్రాంతి స్టార్ట్ అవుతుంది అంటే నేను వెంకటేష్తోనే. ఫ్యామిలీ ఎంటర్టైనర్లో అనిపించిందా? ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఓకే, స్టోరీ కానీ అంతా బాగుంది. 3 సినిమాలు ఇది బెస్ట్. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా, స్టోరీ ఎలా ఉంది? సినిమా బాగుంది అన్న, వెంకటేష్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. కామెడీ ఎలా అనిపించింది? అంతా బాగానే ఉంది.